నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ముస్లింలు సంబంధించి ఒక హోటల్ నిర్మాణానికి అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ కొందరు సాధువులు తిరుపతిలో టీటీడీ ఏడీ బిల్డింగ్ ఎదుట ఆమరణ దీక్షకు కూర్చున్నారు. వాళ్ళు చేస్తాండే డిమాండ్ ఏంటంటే, గతంలో వైఎస్ జగన్మోహన్ గారి ప్రభుత్వము ఆ హోటల్ నిర్మాణానికి అనుమతులు ఇస్తే ఇదే కూటమి నేతలు వ్యతిరేకించినారు. మరి టీటీడీ పాలక మండలి ఆ హోటల్ నిర్మాణానికి వ్యతిరేకంగా తీర్మానం చేసినప్పుడు ప్రభుత్వం ఎలా అనుమతి ఇచ్చింది అనేది వాళ్ళ ప్రశ్న. సనాతన ధర్మ పరిరక్షక వీరుడు, సూర్యుడు, ధీరుడు అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు అని నిలదీస్తున్నారు. అట్లనే టీటీడీ ప్రక్షాళన చేయడం అంటే ఇదేనా చంద్రబాబు నాయుడు గారు అని సాధువులు నిలదీస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన శ్రీవారిని సందర్శించుకున్నారు. ఆ సందర్భంగా ఆయన ఏం మాట్లాడినాడు? మా పాలన మొదలైంది, టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలవుతుంది అని ప్రకటించినారు. ఆ విషయాన్ని సాధువులు గుర్తు చేస్తూ ప్రక్షాళన అంటే ఇదేనా? ముంతాజ్ హోటల్ కు ఎట్లా అనుమతిస్తారు? మీరు గతంలో వ్యతిరేకించిన మీరే ఇప్పుడు పర్యాటక కేంద్ర అభివృద్ధి పేరుతో అలాంటి హోటల్ నిర్మాణానికి అనుమతి ఇవ్వడం అంటే అశ్లీల డాన్సులు వీటన్నిటిని ప్రోత్సహించడం కాదా అని సాధువులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతేనేమి, సనాతన ధర్మ పరిరక్షకుడైన పవన్ కళ్యాణ్ గారైతేనేమి ఈ విషయంలో నోరు తెరవాలా, ఆ హోటల్ నిర్మాణాన్ని అడ్డుకోవాలా అని చెప్పి సాధువులు పంతం పట్టినారు. అలాగే ఈ విషయంలో బీజేపీ మౌనం పాటించడం ఎంత మాత్రం మంచిది కాదని కూడా వాళ్ళు విమర్శిస్తున్నారు. బీజేపీ ఎందుకు దొంగాట ఆడుతాందని సాధువులు ప్రశ్నిస్తున్నారు. మరి సాధువుల ఆవేశాన్ని, ఆలోచనని, వాళ్ళ ఆగ్రహాన్ని ఈ ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఏడుకొండల వారి పాదాల చెంత ఏదైతే నిర్మాణం చేపట్టడానికి అనుమతులు ఇచ్చినారో దాన్ని వెనక్కి తీసుకుంటారా లేదా అనేది కాలమే జవాబు చెప్పాల్సి ఉంది.